జటాయు భారత ఇతిహాసాల్లో వీరోచిత పాత్ర. సీతమ్మను అపహరించుకుపోతున్న రావణుడితో ప్రాణాలకు తెగించి పోరాడిన పక్షిరాజు జటాయు. రెక్కల సాయంతో అంతటి రావణుణ్ణే ముప్పు తిప్పలు పెట్టి చివరికి సీతమ్మ జాడ శ్రీరాముడికి చెప్పి తనువు చాలిస్తాడు. అందుకే హిందూ మహాసముద్రంలో డ్రాగన్కు చెక్ పెట్టేందుకు మోదీ సర్కారు గత ఏడాది జటాయును యాక్షన్లోకి దించింది. నాటి నుంచి ఈ ప్రాంతంలో చైనా చీప్ ట్రిక్స్ తగ్గాయి, కానీ పూర్తిగా ముగింపు అయితే పడలేదు. తాజాగా మాలేతో కలిసి హిందూ మహాసముద్రంలో మళ్లీ కుట్రలు మొదలుపెట్టింది. ఐఎన్ఎస్ జటాయు సీక్రెట్స్ తెలుసుకోవటమే లక్ష్యంగా ఆ దేశంతో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో ముయిజ్జు మరోసారి భారత్కు హ్యాండ్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇంతకు చైనా మాల్దీవుల మధ్య జరిగిన ఆ డేంజరస్ డీల్ ఏంటి? ఐఎన్ఎస్ జటాయు రహస్యాలు తెలుసుకోవాలని బీజింగ్ ఎందుకింత పట్టుదలగా ఉంది? వాచ్ ది స్టోరీ. మరోసారి మోడీ సర్కార్కు హ్యాండ్ ఇచ్చిన ముయిజ్జు. డ్రాగన్ కంట్రీతో డేంజరస్ డీల్పై ముయిజ్జు సంతకం. జటాయు టాప్ సీక్రెట్స్ తెలుసుకోవడమే చైనా లక్ష్యం. మిత్రులను ఎంచుకునే స్వేచ్ఛ మనకుంది, కానీ పొరుగువారిని ఎంచుకునే అవకాశం మాత్రం లేదు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అన్న ఈ మాటలు ఏ ఒక్క దేశానికో పరిమితం కావు. పొరుగున ఉన్న వివిధ దేశాలతో నడిపే విదేశాంగ విధానంలో ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన మాటలే ఇవి. ఈ మాటలను మోడీ ప్రభుత్వం ఆచరిస్తోంది. నైబర్హుడ్ ఫస్ట్ విధానంతో పొరుగు దేశాలతో సన్నిహితంగా మెలుగుతూ ఆ దేశాలు కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని ముందుకు వెళ్లి అండగా నిలుస్తోంది. కానీ కొన్ని దేశాలు ఇండియా అందించే సాయాన్ని అలుసుగా తీసుకుంటున్నాయి. చైనాతో వైరాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దశాబ్దాల స్నేహాన్ని పక్కన పెట్టేసి భారత్ని బెదిరించే దుస్సాహసానికి పూనుకుంటున్నాయి. రాజకీయ స్వార్థంతో అడ్డదారులు తొక్కుతూ భారత్పై లేనిపోని నిందలు మోపి కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. పాకిస్తాన్ పక్కన పెడితే బంగ్లా, నేపాల్, శ్రీలంక, మాల్దీవుల్లో గత కొంతకాలంగా ఇండియా వ్యతిరేక కుట్రలే జరుగుతున్నాయి. ముయిజ్జు అయితే ఏకంగా ఇండియా అవుట్ నినాదంతోనే మాల్దీవుల్లో అధికారంలోకి వచ్చాడు. ఇటీవల తన వైఖరిలో మార్పు వచ్చినట్టు నటిస్తూనే తాజాగా మళ్లీ డ్రాగన్ సంకనెక్కుతూ మన దేశ భద్రతను తాకట్టు పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సౌత్ చైనా సీ ఓషనోగ్రాఫిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైనా, మాల్దీవుల పర్యావరణ పరిరక్షణ సంస్థ ఓ కీలక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిఘా పెట్టడానికి చైనాకు అవకాశం దొరుకుతుంది. ఈ డీల్లో ఆందోళనకర అంశం ఏంటంటే సోనార్ సిగ్నళ్లను రికార్డ్ చేయడం, పర్యవేక్షించడం. వివరంగా చెప్పాలంటే హిందూ మహాసముద్ర ఉపరితలంపై నౌకలను, నీటి అడుగున ఉండే జలాంతర్గాములను చైనా సోనార్ సిగ్నల్స్ గుర్తిస్తాయి. అంతేకాదు ఆకాశంలో వెళ్లే విమానాలను, వాటి ఎత్తును కూడా గుర్తిస్తాయి. కానీ చైనా అసలు లక్ష్యం ఐఎన్ఎస్ జటాయు రహస్యాల్ని తెలుసుకోవడమే. ఈ ఒప్పందం ప్రకారం పొందిన ఏదైనా డేటాను మాల్దీవులు, చైనా మధ్య పరస్పర అంగీకారం ద్వారా మాత్రమే మూడవ పక్షానికి బదిలీ చేయబడుతుంది. అంటే మాల్దీవులు సేకరించిన సమాచారాన్ని చైనా అనుమతి లేకుండా మూడవ పక్షానికి అందించడం కుదరదు. మాల్దీవులతో చైనా చేసుకున్న ఒప్పందం కారణంగా ఆ నౌకలు ఈజీగా హిందూ మహాసముద్రంలోకి ప్రవేశిస్తాయి. అదే జరిగితే భారత భద్రత రిస్కులో పడినట్టే. నిజానికి మాల్దీవులు గతంలో భారత్తోనూ ఇదే విధమైన ఒప్పందంపై సంతకం చేసింది. ముయిజ్జు 2023లో అధ్యక్షుడైన వెంటనే దానిని రద్దు చేశారు. మాల్దీవుల ప్రాదేశిక జలాల గురించి సమాచారాన్ని సేకరించేందుకు ఇతర దేశాలను అనుమతించడంపై గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. మరో రాష్ట్రం మాల్దీవుల ప్రాదేశిక జలాలను అన్వేషించడం, మ్యాప్ చేయడం మాల్దీవుల ప్రజలకు మేలు చేయదు. మాల్దీవుల సముద్ర వనరుల్ని అన్వేషించడం, మ్యాప్ చేయడం మాల్దీవుల ప్రజల హక్కు. ఇది మన జాతీయ బాధ్యత. ఈ కారణంగా భారత్తో హైడ్రోగ్రఫీ ఒప్పందం గడువు ఇటీవల ముగిసినప్పుడు మేము ఆ ఒప్పందాన్ని కొనసాగించకూడదని భారత ప్రభుత్వానికి తెలియచేశామని ప్రకటించారు. ఇప్పుడు అదే ముయిజ్జు చైనాతో అదే ఒప్పందాన్ని చేసుకుని ఇండియా భద్రతను రిస్కులో పెట్టేశారు. వాస్తవానికి గత ఏడాది ఇదే నెలలో చైనా పరిశోధన నౌక జియాంగ్ హాంగ్ 03 తిలాఫుషి ద్వీపంలో నెల రోజుల పాటు మ్యాపింగ్ చేసింది. అప్పుడే భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. కానీ ఇప్పుడు చైనా లక్ష్యం లక్షద్వీప్లోని ఐఎన్ఎస్ జటాయు సీక్రెట్స్ తెలుసుకోవడమే. ఐఎన్ఎస్ జటాయు
2024 మార్చి నుంచి డ్రాగన్ గుండెల్లో ఈ పేరు రీసౌండ్ ఇస్తోంది. ఎందుకంటే ఈ నేవల్ బేస్ భారత రక్షణకు బీజం కుట్రల్ని తిప్పికొట్టడానికి ఎంతగా ఉపయోగపడుతుందో డ్రాగన్ కు తెలుసు. మాల్దీవులకు కేవలం 50 మైళ్ల దూరంలో ఉన్న ఈ నేవల్ బేస్ ఏర్పాటుతో మిలిటరీతో పాటు ఇతర వాణిజ్య కార్యకలాపాలను సమీక్షించడం మరింత తేలికైంది. అండమాన్లో ఉన్న ఐఎన్ఎస్ బాజ్ నేవల్ బేస్ను పోలి ఉండే ఐఎన్ఎస్ జటాయు స్థావరం కూడా అరేబియన్ సముద్ర తీరంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మినికాయ్ ద్వీపాల వద్ద ఏర్పాటు చేసిన ఐఎన్ఎస్ జటాయు స్థావరం మొత్తం అరేబియా సముద్రం, మలక్కా జలసంధి వరకు పవర్ ప్రొజెక్షన్ పొటెన్షియల్స్ తో పనిచేస్తుంది. ఇది పసిఫిక్ సముద్రం నుంచి మరింత ప్రత్యేకంగా వాణిజ్య నౌకల ప్రధాన సముద్ర ప్రవేశ మార్గంగా మారుతోంది. అంతేకాకుండా అగట్టిలో విస్తరించిన వైమానిక స్థావరాలు దేశ వ్యూహాత్మక సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి, ప్రత్యర్థి దేశాలకు హెచ్చరిక సందేశాలు ఇవ్వడానికి జటాయు తోడ్పడుతుంది. మరోవైపు మలక్కా జలసంధి ద్వారా కమ్యూనికేషన్, ఇతర సముద్ర మార్గాల ద్వారా హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించే ఏదైనా వాణిజ్య నౌకాదళ యుద్ధ నౌకల్ని నిరోధించే సామర్థ్యం జటాయు సొంతం. అంతేకాకుండా లక్షద్వీప్లోని నేవీ, ఎయిర్ ఫోర్స్ స్థావరాలు అరేబియా సముద్రంపై నియంత్రణ సాధించడానికి తోడ్పడతాయి. మాల్దీవులకు 50 మైళ్ల దూరంలో ఉండడం వల్ల భారత నావికాదళం భారత జలాలుగా పేర్కొన్న ప్రాంతం నుంచి దూరంగా ఉండాలని చైనా నావికాదళానికి సరైన హెచ్చరికగా మారింది. సామర్థ్యాలు, సముద్ర జలాల విషయంలో భారత ఉద్దేశాలను వ్యక్తపరచడానికి జటాయు వేదికగా మారింది. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో పాటు ఫ్రిగేట్లు, అలాగే కార్వెట్లను జటాయుకు షిఫ్ట్ చేశారు. నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాల సైనికులు మినికాయ్ నుంచి పనిచేస్తున్నారు. ఐఎన్ఎస్ జటాయు మన దేశ రక్షణకు ఎంత కీలకమో చెప్పాలంటే లక్షద్వీప్, మినికాయ్ దీవుల్లో నేవల్, ఎయిర్ ఫోర్స్ సౌకర్యాలను అప్గ్రేడ్ చేయడం, సముద్ర వాణిజ్యాన్ని కాపాడటం, కేరళకు పశ్చిమాన 400 కిలోమీటర్ల దూరంలో పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాల సమీకరణతో పాటు యూరోప్, మధ్యప్రాచ్యం, పశ్చిమాసియా, ఆగ్నేయాసియా నుంచి సముద్ర ట్రాఫిక్ను పర్యవేక్షించడం వంటివి ఇండియాకు ఈజీ అవుతాయి. వాస్తవానికి చాలా వరకు వాణిజ్య నౌకలు ఈ ప్రాంతం మీదుగానే ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాయి. చైనాకు కూడా ఈ మార్గం అత్యంత కీలకం. సరకు రవాణాకు సంబంధించి మిగతా ప్రాంతాలలో ఏవైనా ఆటంకాలు ఏర్పడిన సమయంలో చైనా ఈ ప్రాంతం మీదుగానే తన దేశం మీదకు నౌకల్ని మళ్లించుకుంటుంది. అందుకే మనపై విషం చెమ్మడమే పనిగా పెట్టుకున్న చైనాకు సరైన స్థాయిలో బుద్ధి చెప్పాలంటే అది కేవలం జటాయుతోనే సాధ్యం. ఈ బేస్ ద్వారా చైనా మాత్రమే కాదు, ఇతర ఆసియా దేశాలు కూడా మన మాట విని తీరాల్సిందే. అందుకే ఐఎన్ఎస్ జటాయు గుట్టు తెలుసుకోవడానికి చైనా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే మాల్దీవులతో ఒప్పందాన్ని చేసుకుంది. మరి ఈ కుట్రలకు మోడీ సర్కారు ఎలా చెక్ పెడుతుందో చూడాలి.